ఈరోజు 6/2/2026 చందవరం గ్రామంలో ఉన్నాం. ఇది వచ్చేసి నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నాం మనం. ఒక్కసారి ఈ గ్రామంలో మిర్చి తోటల పరిస్థితి, మిర్చి తోటల్లో నల్లి ప్రభావం ఎంత భయంకరంగా ఉందో ఒకసారి చూపిండి. పైకి ఇటుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఠాగూర్ 3979 అనేటటువంటి హైబ్రిడు ఈ పరిస్థితుల్లో ఏ విధంగా తట్టుకుంది, అసలు దాని పెర్ఫార్మెన్స్ ఏందో చూద్దామనండి. ఒక బోర్డు పెట్టమనండి, ఒక బోర్డు పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మొదలండి, ఇక్కడ నుంచి మొదలు. ఇది వచ్చేసి 3 ఎకరాలు రాఘవరెడ్డి గారి చేనండి. ఇది ఒకసారి చేలోకి వెళ్దాం. ఈరోజు ఈ చేను మీద ఇక్కడ ఫీల్డ్ డే మేము కండక్ట్ చేయబోతా ఉన్నాం. చూడండి ఒక్కసారి. ఇది వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఠాగూర్ 3979 అనేటటువంటి హైబ్రిడ్. ఇప్పుడు మిగతా రకాలు మీరు ఆల్రెడీ చూసున్నారు. చూపి బాబు. ఒకసారి కాపులను ఒకసారి పరికించండి. ఏ చెట్టు పట్టుకున్నా కూడా కింద నుంచి పైదాకా ఎంత చిక్కటి కాపులో ఒకసారి మీరు గమనించాలి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ హైబ్రిడ్ ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఉంది, ఎంత చిక్కటి కాపులు ఉన్నాయి, పూత ఏ రకంగా రాలిపోకుండా నల్లి ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా ఇది కాయగా మారింది అనేది ఇంత చిక్కటి కాపులు మనకు చెబుతూ ఉన్నాయి. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఠాగూర్ 3979 అనేటటువంటి హైబ్రిడ్ అండి. ఇది చూడండి, ఠాగూర్ 3979. యాక్చువల్గా ఒకసారి కాపుని పరికించండి అండి. అసలు ఎంత చిక్కటి కాపు, ఏ రకంగా ఉంది. ఇదిగోండి, కాయ సైజు కానీ టాప్ టు బాటం ఒకటే సైజు. కలర్ చూడండి ఎంత నిండు కలరు. తాలు శాతం అనేది ఎక్కడన్నా ఇంత కాయ బండినప్పటికి కూడా ఎక్కడా తాలుగాయ లేదు. మీరు చూసినట్టయితే మనకి ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంది, కానీ అక్కడక్కడ పసుపాకులు ఎక్కడా మనకి ఒక్క చెట్టు కూడా ఈ చేలో వైరస్ ట్రబుల్ ఉన్న చెట్టే లేదు. ఇదిగోండి, ఈ రకంగా ఎల్లో లీవ్స్ కనిపిస్తూ ఉన్నాయి, వేసిన మందు తేడాతో కానీ న్యూట్రియంట్ డెఫిషియన్సీతో కానీ. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఠాగూర్ 3979 రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది ఇది వేసి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఇంత ముగిస్తా ఉన్నాం.